నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించి రైతులను సత్కరించిన వెంకటరామన్గూడెం కృషి విజ్ఞాన కేంద్రం. పాల్గొన్న ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలాల్ బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలన చేసినందున ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ వారిలో కించెత్తు మార్పు రాలేదు. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును, విధానాలను కేంద్ర ప్రభుత్వం మార్పు చేయడంతో నిరసన ఆందోళన చేసిన సిపిఎం అనుబంధ రైతు కార్మిక సంఘాలు. ధనుర్మాసం సందర్భంగా పాతూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సాంప్రదాయకంగా నిర్వహించిన స్వామివారి పల్లకీ సేవ. ఆత్మీయ సమావేశంతో ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ నిర్వహించిన విందు భోజనానికి పెద్ద ఎత్తున హాజరైన కూటమి నాయకులు, కార్యకర్తలు. తాడేపూడెం రూరల్ మండలం వెంకటరామన్గూడెం గ్రామ కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొల్సర్ శ్రీనివాస్, తాడేపూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి పాల్గొన్నారు. ఉత్తమ రైతులను సన్మానించి షీల్డ్స్ అందించారు. కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, చేపల రమేష్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి అమ్మా, చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించి ఈరోజు భారతదేశం అంతా కూడా ఈ రైతు దినోత్సవం కార్యక్రమం చేపట్టడం, ఉత్తమ రైతులకి బహుమతులు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా మరి ఈరోజు బీబీజీ రామ్జీ బిల్లును ఆమోదించి దీనివల్ల కొంత నష్టం, ఈ ఆంధ్రప్రదేశ్కి కొంత నష్టం, కొంత లాభం కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇది ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల దాదాపుగా 4500 కిలోమీటర్ల రోడ్లు ఈరోజు అన్ని విలేజ్లకు వేసుకోగలిగాం. కానీ ఇవాళ దాన్ని 60%, 40% నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సిందిగా మరి పెట్టి బిల్లు కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే అవ్వాల్సిన అభివృద్ధి మరింత కుంటుపడే అవకాశం ఉంది. ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లోనూ, హిమాలయ ప్రాంతాల్లోనూ ఇచ్చినట్టుగానే 90%, 10% ఇచ్చినట్టు ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఓ పక్కన విభజన జరిగినప్పటికీ అందరూ కూడా నిధులు కొరత ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి దాన్ని ఇవాళ మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతాం, ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే మనం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, రాష్ట్ర అప్పుల పాలైంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల్ని మరింతగా కుదించి మరి ఏదైతే కాంపౌండ్ వాల్యూని తగ్గించి 60%, 40% నిధులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అరేంజ్మెంట్ చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఇది మరి మన ప్రాంతానికి కొంత అన్యాయం జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా 100 రోజులు ఇచ్చే పని దినాలు 125 రూపాయలు కొంత ఉపశమనం కలిగినప్పుడు కూడా డైరెక్ట్గా అయితే కొంచెం రైతులకు కానీ, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజ్లకు కానీ అన్నింటికి కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మరొకసారి పునఃపరిశీలించవలసిందిగా మేమందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైతు బాగుంటే మనం బాగుంటాం, మరి పల్లెటూర్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.
పల్లెటూరు నుంచి నిజంగా పట్టణానికి రావాలంటే రోడ్లు లేని పరిస్థితి. మరి రోడ్లు ఉంటేనే పట్టణంలో వ్యాపారం జరుగుతుంది. ఎందుకులో ఏ ఊర్లో ఆ ఊర్లో ఉందామనే పరిస్థితుల్లోని మరి మొన్నటిదాకా గడిపిన సందర్భం మీకు తెలుసు. ఈ రోజు ఎన్ఆర్జీఎస్ వాళ్ళు మనం రాగానే దాదాపుగా 11 కోట్ల రూపాయలని ఆల్రెడీ వెచ్చించి కొన్ని విలేజెస్ కూడా రోడ్లు వేసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని మరొకసారి కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. చాలా సహాయం చేస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, అయినప్పుడు కూడా ఆ సహాయాన్ని కొంతకాలం కొనసాగించాలి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా మనకు నష్టం జరిగింది, మనందరికీ తెలుసు. ఉమ్మడి ఆస్తులు కూడా ఈ రోజు వరకు హైదరాబాద్ని మనం తెచ్చుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పేరుకి మనం ధనిక రాష్ట్రం అయినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పేద రాష్ట్రంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కాటన్ మహాసైడ్ కట్టిన ప్రాజెక్టులు ఆ రోజు అయిన అభివృద్ధి తప్ప ఈ రోజు వరకు మనం కొత్తగా ఈ అభివృద్ధి చేసుకోలేకపోయినా చెప్పాలి. కూటమిలో ఉన్నప్పుడు కూడా దాంట్లో ఉన్న లోపాలని మనం కొన్ని ఎత్తి చూపాలి, దాంట్లో మెరిట్స్ కూడా ప్రజలకు తెలియజేయాలి. రెండూ ఉంటాయి. ప్రభుత్వాన్ని తెలియజేసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మరి దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారు అనుభవించింది, ఆయన ఖచ్చితంగా చేస్తారని నా ఉద్దేశం. వికసిత్ భారత్ జీరామ్జీ కార్యక్రమాన్ని మరి కేంద్ర ప్రభుత్వం 125 రోజులుగా 10 దినాలుగా ప్రకటించడం, దాన్ని లోక్సభలో చట్టం చేయడం, మరి ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణోపాధి, అలాగే గ్రామాల్లో ఉన్న సమస్యలు, గ్రామాల్లో ఉన్న రోడ్లు, గ్రామాల్లో ఉన్న డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ ప్రాతిపదికగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే గతంలో ఉన్న కాంపోనెంట్ కాకుండా 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే విధంగా మరి ఈ చట్టం చేయబడింది. అయితే కేంద్ర ప్రభుత్వం కొంత పునరాలోచించవలసిన విషయం ఏంటంటే, రాష్ట్రాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి. మరి గ్రామాల్లో ఈ మధ్యన మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 13, 14, 15 సంవత్సరాల ప్రణాళికలో భాగంగా వచ్చిన నిధులను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుని మరి పంచాయతీల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి గతంలో ఉంది. అయితే ఎలా అయితే పంచాయతీలు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటేనే ఈవేళ ప్రభుత్వానికి కూడా, మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుంది. అలా కాకోకుండా సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లో ఉండి రైతులకు ఏమి చేయలేని పరిస్థితులు ఉంటే అది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావం రావడానికి అవకాశం ఉంటుంది. అందుగురించే మరి కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు చేసి మరి ఏదైతే రైతులకు ఉపయోగపడుతుందో ఆ స్కీములన్నీ కూడా స్కీముల ద్వారా మీకు చక్కని మార్గాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా రైతు దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, రైతుకు సంబంధించి ప్రతి విశ్వంలోనూ భారతీయ జనతా పార్టీ అధికారుల సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారి నాయకత్వంలో ప్రతిదీ రైతుకి బెనిఫిట్ వచ్చేలాగా ప్రతి కార్యక్రమం రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇందులోనే మరి ఎన్ఆర్జీ ఫండ్స్ కానీ ఈ యొక్క మరి 125 రోజులు 100 రోజులు 120 ఉపాధి హామీని తీసుకెళ్తాం అన్నది కూడా గొప్ప విషయం. ఈరోజు ప్రతి రైతుకి కూడా సబ్సిడీ ఇవ్వటమే కాదు, పెన్షన్ విధానం కూడా తీసుకొచ్చింది మోడీ గారు ప్రభుత్వం అన్నది ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు ఏదైతే ప్రతి నెలకింతని రైతు కడితే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత దానికి ఎంతనో దాని మీద డబల్ వేసి ప్రతి నెల కూడా రైతుకి మినిమం 6,000 నుంచి 12,000 వచ్చేలాగా పెన్షన్ విధానం కూడా ప్రవేశపెట్టిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ గారు. దేశవ్యాప్తంగా ఈ ఫార్మర్ సెషన్లో ఎక్కడ వెనక తగ్గకుండా మరి ఎరువులకి సబ్సిడీ కాదు, విత్తనాలకు కానీ ఇన్పుట్ సబ్సిడీ కూడా మరి అలాగే మరి ఈరోజు సబ్సిడీ తగ్గించేలాగా నానో డిఏపి నానో యూరియాని కొత్త రకాల పోర్టులో తీసుకొచ్చి ఎన్నో ప్రయోగాలు చేస్తూ మరి ఉపాధి స్కీమ్ ద్వారా 125 రోజులు మీకు ఆదుకున్నాం అంటే
మరి ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎండాకాలం వానాకాలం పనులు లేని రోజుల్లో వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఒక పెద్ద పథకం పెడుతున్న వేల కోట్ల లక్షల కోట్లు దీని మీద ఖర్చు పెడుతూ దీని ద్వారా ఎవరైతే చేసుకున్న వాళ్ళ పంచాయతీలకు కూడా ఎందుకంటే ఇప్పుడు ఈయన మన 2014 తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ పంచాయతీ నిధులు వచ్చే విధంగా అంటే 15 ఆర్థిక కమిషన్ 13 ఆర్థిక కమిషన్ నిధులే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పంచాయతీకి నిధులు ఉన్నాయో పూర్వం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చి అది కాకుండా డైరెక్ట్ గా పంచాయతీ వచ్చిన విధంగా చేసేందుకు కూడా మోడీ గారి ప్రభుత్వం. గత వైసీపీ విధ్వంస పరిపాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి విభజించి పాలించడం వైసీపీ పార్టీ నైజమని, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, వైసీపీని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదనే అక్కసుతో విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఘాటుగా విమర్శించారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పదవి బాధ్యత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరికైతే నామినేట్ అలా ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో అందరితో పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ అందరినీ కూడా మనకి పదవి బాధ్యత ఏంటో అక్కడ పదవి అనేది మనకి ఇంకా బాధ్యత పెంచుతుంది. ఇది వేరే దానికి వెళ్ళకుండా మనం ఎంత ప్రజలకి సేవ చేసేటట్టు ప్రజల యొక్క అభివృద్ధి అలాగే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి పడేటట్టుగా మన అందరం కూడా కష్టపడి పని చేయాలని ఒక పిలుపునివ్వటం, అందరినీ కూడా ఒక సమావేశం ద్వారా ఏర్పాటు చేయడం, అలాగే మా ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా సుమారుగా 280 మందికి నామినేట్ పోస్టులు కూడా ఇవ్వటం జరిగింది. దీని ద్వారా కూడా అందరం కూడా క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న సమస్యలపై అలాగే గ్రామాలను కానీ పట్టణాలను కానీ అన్నిటిని కూడా ఎలాగ అభివృద్ధి పదంలో నడిపించాలి, అలాగే అక్కడ ఉన్న వనరుల్ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి అన్నిటిని మీద పూర్తిగా అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మా జనసేన పార్టీ తరఫున కూడా నిన్న నిర్వహించుకోవడం జరిగింది. దాని ద్వారా మీ అందరం కూడా ఇక్కడి నుంచి ఎవరైతే నామినేట్ పోస్టులు వచ్చినాయో అందరం కూడా అక్కడికి వెళ్ళి ఆయన సందేశాన్ని తీసుకొని మేము కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో అన్నిటిని చూసి ఆయన ఆదేశాలతో అన్నిటిని కూడా అభివృద్ధి పదంలో అంటే ఏదైనా సరే మా పార్టీ అలాగే మా అధ్యక్షుడి యొక్క లక్ష్యం ఒకటే, మనం ఎంత తగ్గినా సరే మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని అలాగే దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఆ వేదిక ద్వారా కూడా పిలుపునివ్వటం, అలాగే దానికి అనుగుణంగా అందరూ కూడా జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు అందరూ కూడా ఆయన పిలుపు మేరకు ఒకటే మాటతో మీ అందరం కూడా కలిసి ఆయనతో ప్రయాణం చేస్తూ అన్ని కార్యక్రమాలతో కూడా ఆయనతో పాల్గొంటామని మేము అన్నీ చేసుకున్నాం. ఇంకా అలాగే కమిటీలు కూడా ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. అవన్నీ కూడా ఒక ఎవరు చేయని విధంగా ఒక అద్భుతంగా అంటే మనకి వార్డుల్లో కూడా అలాగే బూత్ కమిటీలు అలాగే అనేక కమిటీలు అన్నింటిని కూడా ఒక పాలసీ రూపంలో అన్నీ కూడా తీసుకొస్తున్నాం. దాన్ని ఆల్రెడీ పిఠాపురంలో నడుస్తుంది. పిఠాపురంలోని ఒక ఆదర్శంగా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తామని చెప్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని కోరుతూ పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరపురపు రంగారావు మాట్లాడారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చర్ల పొల్లారెడ్డి, నాయకులు బంకూరు నాగేశ్వరరావు కూడా మాట్లాడారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, లేకుంటే దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు, రైతులు, పేదలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో గండికోటి, దత్తురాము, పెనగంటి దుర్గ, బర్ల బాలాజీ, మాదాసరాజు, పూడి బాలాజీ, మద్దాల సత్యనారాయణ, సత్తిరెడ్డి, పిల్లసూరి, గాలి శివ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఒక పథకం ఉన్నది. అనేక గ్రామాల్లో వివిధ గ్రామాల్లో విలేజీల్లో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా అనేకమంది పనులు కల్పించే చట్టం అది. ఈ చట్టాన్ని మొన్ననే పార్లమెంట్లోనే మార్చేశారు. ఈ కొత్త చట్టంలో పరిధిలోని మేము కాపాడుతాం, పెంచుతామని చెప్తున్నారు. ఇది బోగస్.
బోగస్ మాటలు ఈ రోజున మేము అడుగుతున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం కానీ సిపిఎం పార్టీ కానీ 2 నెలల పాటు ఉపాధి హామీ పనులు కల్పించాలని చెప్తున్నాం. రోజుకి 200 రూపాయలు కూలి కల్పించాలని చెప్తున్నాం. కానీ మరి ప్రభుత్వం మరి ఏ రకంగా కూడా ముద్దునిద్ర చేస్తున్నది. మోడీ గారు ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం భరాయించవలసిన ఈ చట్టంలో నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రోజున ఎక్కువగా 160% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్తుంది. అందుచేత ఈ చట్టంలో కొత్త విధానాలు మార్పు చేయడం జరిగింది. అందుచేత సిపిఎం పార్టీగా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఖండిస్తున్నాం. మొదలై డిసెంబర్ 1వ తారీఖు కాడి నుంచి మన 19వ తారీఖు దాకా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగినాయి. ఆ శీతాకాల సమావేశాల్లోనే మోడీ గారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పక్కన పెట్టి రామ్జీ పథకాన్ని తీసుకొచ్చాడు. ఆయన అంటే గాంధీ గారి పేరు ఉండటం ఆయనకి ఇష్టం లేక ఇవాళ రాముడి పేరు పెడితే బాగోదని చెప్పి రామ్జీ అని పేరు పెట్టి ఆ పథకాన్ని తీసుకొచ్చాడు. ఆయన దాన్ని చట్టం చేశాడు. అయితే చాలా దుర్మార్గమైన చట్టం ఇది. ఎందుకంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులే ఇచ్చి ఆ చట్టాన్ని కొనసాగిస్తుంది. అటువంటిది ఈవేళ కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇవ్వాలని చెప్పి చట్టంలో పొందుపరిచారు. ఇప్పటికే రాష్ట్రాలు పనులు లేక ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలో రాష్ట్రాలు 40% నిధులు ఇవ్వాలంటే ఈ చట్టం అమలు అయ్యే పరిస్థితి ఉండదనేది మేము సిపిఎం పార్టీగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము రాబో రోజుల్లో ఈ పథకాన్ని ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉందో వాళ్ళకి యథాతథంగా కొనసాగించాలని చెప్పి పక్కన తీసుకుంటే రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేది వచ్చింది. ఎందుకంటే వ్యవసాయ పనులు ముగించుకున్న తర్వాత ప్రజానీకానికి తోడ్పాటుగా కుటుంబానికి కూడా ఈ పథకాన్ని కూడా తీసుకొచ్చడం జరిగింది. అప్పుడు ఆ పథకానికి మనం పొద్దున్న గంటలు పని చేస్తూ ఉంటారు, కొద్దిగా డబ్బు ఇస్తారు. నామమాత్రంగా ఆ పథకం ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తుంది. కానీ అటువంటి పథకానికి ఇలా మోడీ ప్రభుత్వం తూట్లు పొడిసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే మన భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో పోరాటాలు చేసిన మహాత్మా గాంధీ పేరును మార్చడం అనేది చాలా తప్పది, బాధాకరం. మేము సిపిఎం పార్టీకి దాన్ని ఖండించడం కూడా జరుగుతుంది. మహాత్మా గాంధీ గారికి ఇతర దేశాలను కూడా మంచి నైపుణ్యము, మంచి పురోగతి ఉంది, మంచి పేరు ఉంది. అటువంటిది మన దేశంలోనే మన గాంధీ పేరుకి మనం అవమానించుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇదే మీరు నడవడికి ఉంటే కనుక బీజేపీ ప్రభుత్వం మళ్ళీ గతలాగా వెనక్కి వెళ్ళిపోద్దని చెప్పి సిపిఐ పార్టీ తరఫున చెప్తూ స్థానిక 10వ వార్డు పాతూరు నందు వెలసి ఉన్న సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న అతి పురాతనమైన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్ర ఉన్న దేవాలయం నందు ధనుర్మాసం 8వ రోజు సందర్భంగా మంగళవారం ఆలయం నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అగ్నిహోత్రం సుందర రామానుజాచార్యులు ఆశ్చర్యత్వంలో అడప గోపీనాథ్ దంపతులు, అడప గిరిబాబు దంపతులు, లడప లక్ష్మీనరసింహారావు, చిట్యాల పద్మజ, జొన్నల సతీష్ కుమార్ వారిచే ధనుర్మాస పూజలు జరిగాయి. లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు భక్తులకు అందించారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో 8వ రోజు శ్రీ స్వామివారి అడప గిరిబాబు గారి దంపతులు, అడప గోపీనాథ్ దంపతులచే ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా జరిగినవి. రోజు తీర్థప్రసాదములు, రోజు సాయంత్రం ఉంజలి సేవ కార్యక్రమం కూడా జరిపించబడుతోంది. కావున భక్త మహాశైలందరూ సాయంత్రం కూడా వచ్చి స్వామివారికి ఉంజలి సేవకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రేపు వైకుంఠ ఏకాదశి 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి సందర్భంగా
స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం కూడా అత్యంత వైభవేతంగా జరిపించడానికి సంసిద్ధులై ఉన్నారు. కమిటీ వారు, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి దంపతులచే కార్యక్రమాలు కూడా జరిపించబడిన. కూటమి ప్రభుత్వ తాడేపూడి నియోజకవర్గం కూటమి పార్టీల నాయకులతో ఆత్మీయ సమావేశం తలపెట్టి విజయవంతంగా నిర్వహించిన ప్రతి కార్యకర్తకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాష్ట్ర విప్ తాడేపూడి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపూడి మండలం కొండలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు, పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో సంక్రాంతి ముందుగానే వచ్చేసిందన్నట్టు జరిగిందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రాబో రోజుల్లో రానున్న ఎన్నికలకు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ పిలిచిన ప్రతి ఒక్కరూ హాజరయ్యారని ఆయన అన్నారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయ సమావేశంలో పాల్గొని విందును ఆస్వాదించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక కార్యక్రమం విజయవంతం కావాలంటే ఎందరో కష్టం ఉంటుందని, వారందరికీ నా వందనాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తన వెన్నంటి ఉన్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పస్మట్ల ధర్మరాజు, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావు, తోటగోపి, తోటరాజా, ఏతుకోట తాతాజీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, పరిమిరావు కుమార్, కసిరెడ్డి మధులత, సామినేని సత్యవతి, కాళ్ళ గోపకృష్ణ, చేకూరి జగత్ సోమశేఖర్, మద్దాల మణికుమార్, నిలపాల దినేష్, జీకే ఆనంద్, వాడపల్లి సుబ్బరాజు, గుండుమొగల సురేష్, బేతిన సాయి గిరిధర్, రామ్ లక్ష్మణ్, పాతూరు రాంప్రసాద్ చౌదరి కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో కొండాలం గుడి వద్ద ఈ యొక్క సమావేశానికి, ఈ భోజనాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈరోజు భోజనానికి వచ్చి అందరూ కూడా సంతోషంతో మనందరూ కలిసి ఉండాలి. మంచి రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన ప్రభుత్వం ఉండాలని ఒక మంచి సంకేతాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేయడానికి కష్టపడిన వ్యక్తులు 100 మంది ఉంటారు 2 రోజుల నుంచి. వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా సహకరించారు, మున్సిపాలిటీ వాళ్ళందరూ సహకరించారు. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ భోజనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలిసి ఎప్పుడు మనం అందరం ఇలా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఏదైతే మనం ఇక్కడ ఆత్మీయ కూటమి సభ్యులకి ఏదైతే ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామో, అలాగే వాళ్ళకి విందుని ఏర్పాటు చేస్తామో, విందుని స్వీకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా మనస్ఫూర్తిగా నేను వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా చేయాలంటే అది ఒక్కడి చేత్తో అయ్యేది కాదు. ఒక ఎమ్మెల్యే గారు చేయాలన్నా ఒక కార్యక్రమం, లేకపోతే ఆయన తరపున నేను చేయాలన్నా కూడా దాని కింద ఎంతో మంది కష్టం ఉంటుంది. అది నేను ఖచ్చితంగా మీ అందరి ముందు నేను చెప్పి తీరాలి. ఎందుకంటే ముందుగా నేను ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు ప్రతి నిమిషం సహకరించిన మా తమ్ముడు కాబట్టి నేను తన గురించి ఎక్కువ చెప్పలేను. కానీ తోటరాజా గారు నాతో ఎప్పుడు పక్కనే ఉండి ప్రతి విషయంలోనూ నాకు సహకారాన్ని అందిస్తూ ఉంటాడు. నేను అంతకు మించి ఎక్కువ చెప్పకూడదు. అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు, పేరు పేరున చెప్తుంటే చాలా పెద్ద లిస్టు. నేను అందుకే దయచేసి చెప్పలేదు అని అనుకోవద్దు. కానీ ప్రతి ఒక్కరు నా మనసులో ఉన్నారు. ఖచ్చితంగా ఇంకొక రోజు మీ అందరితో నేను మాట్లాడుతూ ఉంటాను. మీ గురించి నేను మాట్లాడే నేను అవకాశాన్ని తీసుకుంటాను. అలాగే పిలవగానే ఇవాళ రోజున ఇంత గ్రాండ్గా జరుగుతుందంటే మనం ఎన్ని చేసినా ఎన్ని పెట్టినా ఆ ప్రజలు అక్కడికి వచ్చి అది తిన్న తర్వాతే దాని వాల్యూ ఉంటుంది తప్ప, లేకపోతే ఏదో నేను చేసి పెట్టుకుంటే అది ఖాళీగా ఉంటే ఉపయోగం లేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా పిలిచిన ప్రతి ఒక్కరు, అటు కూటమి నాయకులు, కూటమి మొత్తం కార్యకర్తలు కానీ మన కోసం నిరంతరం పనిచేసి మన ఎలక్షన్స్లో బూతుల్లో కూర్చుని నిజంగా మనం గెలుస్తామా ఓడుతామా అనేది పక్కన పెడితే ఒక మనిషి కోసం వాళ్ళ ప్రాణాన్ని పెట్టి వాళ్ళు పనిచేశారు. వారికి నిజంగా మేము రుణం తీర్చుకోలేము. ఎమ్మెల్యే గారు అన్నట్టే కేవలం అట్లీస్ట్ నాకు మనసు అంటే ఆయన మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ కోసం అట్లీస్ట్ నేను వాళ్ళందరినీ పిలిచి ఒక పూట మంచి భోజనం పెట్టలేనని ఆలోచనతో ఆయన ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దానికి మీరు అందరూ కూడా పిలిచిన ప్రతి ఒక్కరూ కూడా
నన్ను ఆయన పిలిచారు, నేను వెళ్ళి కనపడి రావాలని చెప్పేసి వచ్చి ఇక్కడ కనిపించి భోజనాన్ని స్వీకరించి వెళ్ళిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తాడేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తని రుణం ఎలా తీర్చుకోవాలని ప్రతిరోజు ఆయన అంటూ ఉంటారు. ఏమిచ్చైనా రుణం తీర్చుకోలేను నేను, నాకు చేసిన ఈ నన్ను అత్యధిక మెజార్టీతో తాడేపల్లిగూడెం చరిత్రలోనే ఇంత మెజార్టీ ఇచ్చిన కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను, కనీసం వారందరినీ కేకేసి ఒక పూట అందంగా భోజనం పెట్టాలని సదుద్దేశంతో మా యువ నాయకులు రాజేష్ గారితో ఆయన చెప్పడం, రాజేష్ గారు అలాగే తోట గోపి గారి తనయులు వారి భుజాలను వేసుకుని తాడేపల్లిగూడెం నియోజక చరిత్రలోనే ఎంత అద్భుతంగా ఎవరు ఇంకా ఇప్పుడు సమయం 3 గంటలు అవుతుంది, ఇప్పుడు కూడా భోజనాలు పెడతానే ఉన్నారు. వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టి పంపించడం కేవలం అది బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తగ్గింది. మనం ఏదైనా సంక్రాంతి పండుగ జరుపుకుంటే మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు 4-5తో జరుపుకుంటాం. ఇవాళ నా తండ్రి సమానులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నా తమ్ముడు రాజేష్ ఒక నెల ముందే 6,000 మందితో సంక్రాంతి పండుగ జరిపించాడు. ఇవాళ ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. పార్టీకి జెండా పట్టుకొని కష్టపడి ఆయనకి అత్యధిక మెజార్టీతో గెలిపించారు అనే అవసరాలు తీర్చడమే కాకుండా, వాళ్ళకి పార్టీ ఆఫీసులో స్వేచ్ఛనివ్వడమే కాకుండా, వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి నా కుటుంబం అని ఒక తెలియపరిచే విషయాన్ని ఇవాళ ఎమ్మెల్యే గారు నిరూపించారు. ప్రియతమ నాయకులు బొలిశెట్టి శ్రీని గారు ఎమ్మెల్యే గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కూటమి నాయకులందరికీ కూడా ఆయన ఇక్కడ సమ్మేళనంగా పెట్టి మన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారీ సంఖ్యలో మేమందరం కూడా మీ వెనకాలే ఉన్నామని కూటమి నాయకులందరూ కూడా అటెండ్ అవడం జరిగింది భారీ ఎత్తున. అలాగే శ్రీని గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయను, ఇక్కడ మనకి నియోజకవర్గంలో కూడా ఆయన చేతికి నరం లేనట్టు ఎవరు ఇబ్బంది ఉన్నా నేనున్నానని ఆయన ఆర్థిక సాయం చేయటువంటి ఈ జిల్లాలోనే ఆయన మన తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ అయినట్టు చేసినట్టు ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222536.
సెల్ 9121754595. వైద్య నిమిత్తం ఖర్చు ఇబ్బంది పడే వారి కోసం సీఎం సహాయ నిధి పథకం చేయూతనిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 24,65,134 రూపాయల విలువ కలిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ధర్మరాజు కూటమి శ్రేణులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 473 మంది బాధితులకు 3,79,31,010 రూపాయల కోట్ల చెక్కులను మంజూరు కృషి చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన లబ్ధిదారులు, కూటమి శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం, గణపవరం మండలం, అలాగే నిడమర్రు, భీమడోలు, ఉంగుటూరు మండలాలకు సంబంధించి 21 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ సుమారుగా 24 లక్షలు వాళ్ళందరికీ కూడా వైద్య సేవల నిమిత్తం వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది. అలాగే ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఈ 18 నెలల్లో కూడా 497 మందికి 3,97,00,000 ఈరోజు ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. అంటే దీని ద్వారా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి వైద్యానికి కొంత ఇబ్బంది పడే వాళ్ళకు కూడా సహాయార్థం ఈ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గం ద్వారా వాళ్ళందరికీ అందించడం జరిగింది. అంటే మనకి ఒక దృక్పథంతో అందరికీ కూడా వైద్య సేవలు అందించాలి, వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా, అంటే గత 18 నెలల నుంచి కూడా ప్రతీ నెల కూడా కొంతమందికి అందరికీ కూడా చెక్లు ఇవ్వడం, అలాగే చాలామంది కూడా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా త్వరలో అన్నీ కూడా అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైనా పరధర్మాన్ని గౌరవించడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం తాడేపూడి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన కమిషనర్ యేసుబాబును అభినందించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబుతో పాటు ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, ఎంఆర్ఓ సునీల్ కుమార్ తదితర అధికారులు ఉన్నారు. మనం చేసే ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా నిలవాలన్నారు. మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, వెంకటరమణ, టీపీఓ జగదీష్, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, చేపల రమేష్, మధ్యపాటి రవితేజ, మధ్యపాటి ధర్మేంద్ర, రామ్ లక్ష్మణ్, అడ్డగర్ల సూర్య తదితరులు పాల్గొన్నారు. మీరందరం కూడా మా కుటుంబ సభ్యులే. 5 సంవత్సరాల పాటు ఇదే ఆఫీసులో నేను మీతో పాటు కలిసి చాలా మంచి పనులు చేసాం. ఈ తాడిగూడెం అభివృద్ధికి మీ అందరి సహకారాన్ని అందించాం. అందరూ కూడా సహకరించారు. నేను కమిషనర్ గారికి కూడా అదే చెప్పాను. మున్సిపాలిటీ అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ అండి. అక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేను కాదని అనలేను కాబట్టి వస్తాను, ఈరోజు రాలేనని చెప్పడం జరిగింది. ఏదైనా యేసు ప్రభువుని నమ్మడం, బైబిల్ నమ్మడం, అంటే బైబిల్ నమ్మడం అంటే ఇంకా మనం ధర్మం యేసు ప్రభు మనతో ఉన్నట్టే, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది బైబిల్ చదువుతారు, చర్చికి వెళ్తారు, బైబిల్ చేతితో పట్టుకుంటారు, కానీ దాన్ని ఎవరు ఆచరించడం చాలా తక్కువ మంది ఉంటారు, 10%. అంటే బైబిల్ చదివితే యేసు ప్రభు మనతో ఉన్నాడని, పరలోకంలో లేడు యేసు ప్రభు. బైబిల్ చదివి ఆచరించే వాళ్ళంతా యేసు ప్రభులతో సమానమే. అంటే అంత కష్టం బైబిల్ని ఆచరించడం. అంటే దాంట్లో ధర్మం ఉంటుంది, సేవ ఉంటుంది, 10 మందికి సహాయం చేయమని ఉంటుంది తప్ప ఎక్కడ స్వార్థం అనేది దీంట్లోనే కాదు. భగవద్గీత చదివితే దాంట్లో కూడా మంచిగా ఉంటుంది, ఖురాన్ చదివితే దాంట్లో కూడా మంచిగా ఉంటుంది. కానీ దాంట్లో ఎంతమంది ఆచరిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం మన జీవితంలో ఏ తప్పు చెయ్యం. బైబిల్ చదివే వ్యక్తి కూడా ఎప్పుడు ఆచరించాలనుకున్నాడు ఏ తప్పు చేయడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నాకు అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కాబట్టి ధర్మం ఉంది, కానీ కొంతమంది దేవుడే లేడు మనమే దేవుడు అనుకుని బతికేటువంటి చాలామంది మూర్ఖులు ఉన్నారు. అసలు భగవంతుడు లేకపోతే మన శ్వాస మనం వెళ్తుందా లోనికి, లేకపోతే మన కాళ్ళు చేతులు బాగుంటాయా, అన్ని ఆరోగ్యం బాగుంటుంది, కాళ్ళు చేతులు పనిచేయడం ఎంతోమంది ఉన్నారు. భగవంతుడు అనేవాడు ఉన్నాడని ఖచ్చితంగా నమ్మాలి. ఆ పవరే మనల్ని నడిపిస్తూ ఉంది. అది హైందవ ధర్మమా, క్రైస్తవ ధర్మమా, లేకపోతే ఖురాన్ వల్ల ముస్లిం ధర్మం అనేది నేను చెప్పలేను. కానీ
ఓ పవర్ అయితే ఉంది. ఎవరి దారిలో వాళ్ళు మనం ధర్మం చేసుకుంటూ ధర్మం తప్పకుండా న్యాయంగా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ అక్కడికే చేరుతాం. అది క్రైస్తవుడా, లేకపోతే అక్కడ హిందువా, లేకపోతే అక్కడ ముస్లిం అనేది చూడరు. అక్కడ చూస్తాడు, ఏం చూస్తాడు, వీడు మంచోడా చెడ్డోడా, వీడు మంచి చేశాడా చెడ్డ చేశాడా అనేదే పరిగణలో తీసుకుంటారు. కాబట్టి మీ అందరికీ మళ్ళీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఆ ప్రభు దయ వల్ల మీరందరూ చాలామంది దీంట్లో హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రైస్తవులు కూడా ఉండొచ్చు. ఏదైనా మనందరూ కూడా పరధర్మం, ఎవరు మన హిందువు అయితే క్రైస్తవం గౌరవిందాం, ముస్లిం గౌరవిందాం. కాబట్టి మనం పరమతాన్ని కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో మనందరూ కలిపి మంచి ఇండికేషన్ కమిషనర్ గారు ఏర్పాటు చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఉన్నప్పుడు కూడా క్రిస్మస్ని ఏర్పాటు చేయడం, మనం వాళ్ళు గౌరవించినందుకు వాళ్ళు కూడా అదేవిధంగా రేపు హిందూ పండుగలు జరిగినప్పుడు మీరు కూడా కలిసి అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం చేపట్టి ప్రజలకి మనం ఎలా ఉండాలంటే వీళ్ళ మంచోళ్ళరా, వీళ్ళని మనం అనుసరించాలనే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ చేతుల మీద కట్ చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పడంతో సార్ మన మాటని కాదనలేక ఈ టైంలో కూడా వెయిట్ చేసేది. అంటే సాధారణంగా మీరు వెయిట్ చేయలేదు, మీరు 10:30 కంటే 10:30కి రాలేదు స్టాఫ్. కానీ సార్ నాకు 9:40 నుంచి కూడా ఫోన్లు చేస్తా 5 సార్లు ఫోన్ చేశారు, వచ్చేనని. అంత ఇంట్రెస్ట్గా సార్ ఉన్నారంటే మా మీద సార్కి ఎంత అభిమానం ఉందో దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. అలాగే సార్ డెవలప్మెంట్లో కూడా మనం అంతా భాగస్వాములు వెళ్ళి ఆయనకి మంచి పేరు తేవాలి. ఎందుకు తేవాలంటే క్రీస్తు ఆనాడు దేవునికి మానవుడికి మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసింది క్రీస్తు. అంటే ఆ భూమాకాశం నుంచి భూలోకానికి వచ్చి మానవుడి పాపాలు కడగడం కోసం క్రీస్తు ఎలా జన్మించి అందరికీ సాయం చేశాడు. 33 సంవత్సరాలు భూలోకంలో నివసించి అనేక రకాల అద్భుతాలు చేసి అనేక రకాల సహాయం చేశాడు. అదే రీతిగా మన తాడేపల్లి పట్టణంలో ప్రజలందరూ కూడా ఎన్నుకునేందుకు సార్ పేదవాళ్ళని గుర్తించి అందరికీ సహాయపడుతున్నారు. ఆ విషయంలో మనం కూడా సాధించిన సాయంగా మనం అందరూ కూడా కలిసి పనిచేసి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ముందంజలో ఉంటామని మాకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా. స్థానిక 14వ వార్డు సత్యనారాయణపేటలోని దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నసమారాధన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, కిలాడి ప్రసాదులు పాల్గొని ప్రారంభించారు. కమిటీ సభ్యులు పొట్లాపు లక్ష్మి, శీలం వెంకన్న, లక్ష్మీపురపు వెంకన్న, సప్పా వాసు, కరణం కుమార్, పెన్నింటి లక్ష్మి, మండా రమాదేవి, లచ్చిరెడ్డి సరోజిని, కరణం సంతోష్, కొల్లాటి గణేష్, ఆలయ కమిటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు బట్టి దేవీ నవరాత్రులు చేస్తున్న 14వ వార్డు మహిళలు అలాగే పెద్దలందరూ కలిసి బ్రహ్మాండంగా దేవుని నుంచోబెట్టి నవరాత్రులు బాగా చేసి ఊరేగింపు ఘనంగా చేసి ఈరోజు సుమారు 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేసినందుకు ఆ కమిటీ వారందరికీ కూడా అభినందన తెలియజేసుకున్నాం. అమ్మ దయ్యి ఉంటే అన్నీ ఉన్నట్టే. అన్నదానం అంటే మన పిల్లలు విందు భోజనాలు పెడుతున్నారో ఆ విధంగా ఏర్పాటు చేసిన కమిటీ వారికి అభినందన తెలియజేసుకుంటూ అమ్మ ఆశీస్సులు అందరూ నిండు నూదలు ఉండాలని, మహిళలు పసుపుకుంటూ ఉండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, రైతుల పంటలు బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా అభినందన సెలవుస్తున్నాను. దేవీ శరణవరాత్రి మహోత్సవాలు మరి ఎంతో వైభవంగా ఇక్కడ విజయదుర్గ మహిళా సంఘం అనేది ఒకటి స్థాపించుకొని దాని ద్వారా దేవీ నవరాత్రి మహోత్సవాలు మరి 9 రోజులు కూడా ఎంతో నియమనిష్టలతో చక్కని పూజా కార్యక్రమాలతో మరి ఎంతో వైభవంగా చేశారు. అందులో భాగంగా మరి అంగరంగ వైభవంగా మేళ తళ్ళలతో మరి అంగరంగ వైభవంగా మరి అమ్మవారిని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా చేశారు. అందులో భాగంగా ఇవాళ మరి కొన్ని కారణాల వల్ల బాగా లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఎంతో శ్రద్ధతో మహిళలందరూ, ఈ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిసర ప్రాంత ప్రజలు ఉండాలని అన్న సమారాధన కార్యక్రమాన్ని సుమారు 3,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఆ మహిళలందరినీ కూడా అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకి అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యశాలతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్న మహిళలందరినీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ తాడేపూడి మండలం పెత్తాడపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి సన్నిధిలో పరిమి సూర్యనారాయణ అధ్యక్షతన ఆలయ ఉత్సవ ట్రస్ట్ బోర్డు చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
ఆలయ ఉత్సవ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బండి వెంకటరత్నం, ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మేడికొండ నాగేశ్వరరావు, ఆలపాటి వెంకటేశ్వరరావు, ఉడతా బాలాజీ, పసుమర్తి సుబ్బలక్ష్మి, పడమట గోపాలకృష్ణ, వెదుల మధువాని, కోనపాముల ప్రసాద్, రుద్రపాక రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోతల అన్నవరం, ఎంపీటీసీలు సత్యనారాయణ, గోవిందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ వెంకటరత్నం మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సుతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో స్వామివారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల సహాయ సహకారాలు అవసరమన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పరిమి సురేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పెండపాడు మండలం పడమర విప్పర్లో మంగళవారం శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమం జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. మధ్యాహ్నం నుండి జరిగిన అన్నసమారాధన పరిమెల్ల గ్రామం వాస్తవ్యులు గొర్రెల వెంకటేశ్వరరావు, లక్ష్మీ దంపతులు, అడవికొండ వాస్తవ్యులు నిమ్మల సత్యనారాయణ, నాగమణి దంపతుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సద్దికొండలు, పసల చంటి, పసల శ్రీకృష్ణ, పసల కొండ, బోనం ఆదిమూర్తి, బోనం శ్రీరామ్మూర్తి, పడమరపుర గ్రామ పెద్దలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వయంభూ వల్లిదేవ సేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది పడమర విప్పరు. ఇది మా పసలవారి ఎలవెలుపు. ఇంచుమించు 130 సంవత్సరాల బట్టి ఇక్కడ స్వామివారి ఏమో పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతానం కోసం ఎవరన్నా వచ్చినా, పెళ్ళిళ్ళు అవని వాళ్ళు అవనే, ఏదన్నా ఈతి బాధలు ఉన్న వాళ్ళు అవనే, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా మా స్వామివారిని మనస్ఫూర్తిగా ఇక్కడ కొలుస్తూ వచ్చిందంటే జరగని పండుగ అంటూ ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇక్కడ భక్తుల యొక్క సహకారంతో ప్రతి మంగళవారం సుమారు 1000 నుంచి 1500 మంది దాకా మంచి రోజులు అవుతూ వచ్చిందంటే 2000 మంది దాకా కూడా ఇక్కడ సంతర్పణ పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఈ అన్నదానానికి చేంద్రరావు గారు దంపతులు, అదే వాళ్ళ పిల్లలు, అలాగే నిమ్మల సత్యనారాయణ, నాగమణి దంపతులు, అడవికొల్లి వేరేది వాళ్ళేమో మాకేమో పరిమళ, మాకు పూర్వం నుంచి మాకు కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా భగవంతుడి వీళ్ళకి అన్ని విధాలా సహకరించి వాళ్ళకి ఉన్నటువంటి ఈతి బాధలు కానీ అన్ని కోరికలు తీర్చాలని వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరికలన్నీ ఎవరు కోరుకున్నా కోరిన కోరికలన్నీ జరుగుతున్నాయి. అలాగే ఒక ఉద్యోగం కానీ, సంతానం కానీ, వివాహం కానీ అన్నీ అవుతున్నాయి. అలాగే మళ్ళా వచ్చి మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదిన రోజు కాబట్టి భక్తులందరూ వచ్చి తీర్థప్రదాలు తీసుకుని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాను. ధనుర్మాస సందర్భముగా స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకి శ్రీ 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 సూక్త పురుషోత్త నారాయణ మన్యశాస్త్రాలతో అభిషేక కార్యక్రమం, స్వామివారికి ధనుర్మాస దావలి ప్రబంధం, అర్చనా కార్యక్రమం, అలాగే 9:30 గంటలకి ఉత్సవమూర్తులకి అభిషేకం, విశేష రావుకేతుల పూజ, అలాగే విశేషమైన ఈరోజు అన్నదాన కార్యక్రమం. అలాగే మన అదృష్టం బాగుండి వచ్చే వారం ముక్కోడి ఏకాదశి మంగళవారం ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం సేకరించగా కోరుతున్నాం. పెండపాడు గ్రామంలో మారెమ్మ చెరువు వద్ద ఉన్న షారోను ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ ఆరాధన రావరాని ప్రీస్ స్వాతంరాజు ఈశ్వరరాణి ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, 7వ వార్డు మెంబర్ జైబాబు, 15వ వార్డు మెంబర్ రెడ్డి శ్రీనివాస్, రాంబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. కేక్ కటింగ్తో క్రిస్మస్ సంతోషంగా జరిగింది. నిడమర మండలం మందలపరి గ్రామంలోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో అతిరుద్ర మహాయజ్ఞం వైభవంగా నిర్వహిస్తున్నారు. యజ్ఞదాత అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ దంపతులు పూడి
పెద్ది నరసింహ శర్మ, వింజమూరి సత్యనారాయణ పర్యవేక్షణలో 55 మంది వేద పండితులు యజ్ఞం చేపట్టారు. లోక కళ్యాణార్థం దేశ శ్రేయస్సు కాంక్షిస్తూ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అతిరుద్ర మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం 2వ రోజుగా నిర్వహిస్తున్న ఈ యాగం ఈ నెల 28వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది. 55 మంది వేద పండితులు 16,641 సార్లు నమ్మకాన్ని పఠిస్తూ 35 టన్నుల రావి సమిదలు, ఆవు నెయ్యి, 277 కేజీల సుగంధ ద్రవ్య గుళికలను యాగకుండంలో వేస్తూ క్రతువులు జరిపిస్తారని, నిత్యం తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు యాగ క్రతువు కొనసాగుతాయని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ప్రెసిడెంట్ అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకట చాగంటి గురువు గారి ఆశీస్సులతోటి వారి శిష్యులైనటువంటి అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ గారి దంపతులు ఈ యొక్క యజ్ఞాన్ని యజ్ఞకర్తగా ఉండి వారే మొత్తం యజ్ఞాన్ని నడిపిస్తున్నటువంటి యజ్ఞం అతిరుద్ర మహాయజ్ఞం. మరి నిన్నటి నుండి మొదలయ్యి 28వ తేదీ ఆదివారం వరకు 7 రోజులుగా ఈ యొక్క యజ్ఞం నిర్వహించబడుతుంది. నిన్నటి రోజుని యాగపాల ప్రదక్షిణ మొదలుకొని 22 నమ్మక హోమాలు నిన్న పూర్తయ్యాయి. మరి ఈ రోజు నుంచి ఆదివారం 28వ తేదీ వరకు అతిరుద్ర సంఖ్య 16,641 మార్లు నమ్మకాన్ని 55 మంది ఋత్వికుల చేత ఈ మహాయజ్ఞం నిర్వహించబడుతుంది. విశేషంగా ఏంటంటే యజ్ఞంలో ఆవునీతో పాటుగా ప్రత్యేకంగా రావి సమిధులు 35 టన్నుల రావి సమిధులను సమకూర్చుకుని యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. ఇంత అద్భుతమైన మహాయజ్ఞం జరుగుతుందంటే మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామం అంతా కూడా రాత్రి మావుళ్ళు ఇక్కడ ఉండి మరి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఎన్ని వేల మంది వచ్చినా సరే ఉదయం నుంచి కూడా మరి ఉదయం 7 గంటల నుంచి ప్రసాదం, అలాగే మధ్యాహ్నం 11 గంటల నుంచి భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతటికీ కూడా మా గ్రామస్తుల సహకారం మరి చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అంతకంటే గొప్ప కార్యక్రమం మరి ఆ రాఘవేంద్ర శర్మ గారి వల్ల, ఆ వెంకట చాగంటి గారి వల్ల మా గ్రామం రావటం మా అదృష్టంగా భావించి మరి ఆ గురువు గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పి చాగంటి గారికి, రాఘవేంద్ర గారికి మరి మా గ్రామస్తుల తరఫున మేము హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాం. యజ్ఞం చేయటం వల్ల మా గ్రామానికి, ఈ చుట్టుపక్కల మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా మరి ఆ వాయువు పీల్చి అందరికీ ఆరోగ్యం బాగుపడుతుందని వారు చెప్పడం జరిగింది. స్థానిక మహాలక్ష్మి నగర్లో ఆ ప్రాంత అభివృద్ధికి స్థానిక నివాసులతో ఏర్పడిన సంఘం సమావేశానికి నిర్వహించుకుంది. మహాలక్ష్మి నగరంలో నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సమావేశం చర్చించింది. మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గున్నం నాగేంద్ర మోహన్ రావు, కార్యదర్శి ఆకుల బలరామకృష్ణ, కోశాధికారిగా సిద్ధాబత్తుల సూర్యనారాయణతో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాలక్ష్మి నగర్లోని సమస్యల పరిష్కారానికి శాసనసభ్యులు బొర్సెల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ, ఎంతో విశిష్టత గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి మంగళవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రావి చెట్టు, వేప చెట్టు కింద పుట్ట, జంట నాగుల విగ్రహం ఇక్కడ ప్రత్యేకత అన్నారు. జంట నాగులకు పసుపు కుంకుమలతో అభిషేకం నిర్వహిస్తే వారు కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, పిన్నింటి దుర్గారావు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రతి మంగళవారం కూడా చక్కటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నది. వేకువజామున
పంచామృతాలతో చక్కటి అభిషేకం, పంచహారతులు, ఇలాగా అలాగే ఏ దోషములు ఉన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నాగబంధములకు, రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగబంధములకు ప్రతి ఒక్కరూ కూడా చిన్న పూజా కార్యక్రమం చాలు. అలాగే పసుపు పాలు 10 రూపాయల పసుపు, 10 రూపాయల ఆవు పాలు మీరే స్వయంగా వచ్చి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. లోపల ప్రతిష్ఠించినటువంటి నాగబంధం కూడా ఉంది కాబట్టి అక్కడ కానీ ఇక్కడ కానీ అలాగే పంతులు గారికి ఇచ్చి లోపల అభిషేకం చేయమన్నా చేసుకోవచ్చు. ఏ విధమైన సరే ఆటంకాలు లేకుండా చక్కగా 9 వారాలు కానీ 7 వారాలు కానీ 11 వారాలు కానీ మీరు చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 1వ వార్డులో వేయించేస్తున్నటువంటి శ్రీ వల్లి దేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం చాలా విశాలమైనటువంటిది. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ అనుకున్నటువంటి కోరికలు తీరే ముందు ఇక్కడికి వచ్చి మీ కోరికలు మీరు తెలియజేసి స్వామివారికి ఆయన ఆశీస్సులు అందరికీ కలగజేయాలి, మన గుడిలో ఉండేటువంటి ప్రజలందరికీ కలగజేయాలి, అందులో మనం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీల్లో పెంటపాడు మండల క్రికెట్ టీం పోటీల్లో మ్యాచ్ గెలిచి కప్పు సాధించుకుంది. మంగళవారం ఇలపకూరులో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆచంట మండలం టీంపై పెదపాడు టీం గెలిచింది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ టీంకు పీడీ శేఖర్ శిక్షణలో కెప్టెన్గా ఎంఈఓ టీవీ రామకృష్ణ, వైస్ కెప్టెన్గా ఎస్కే షరీఫ్లు వ్యవహరించారు. పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన విజయలక్ష్మి మండల ఉపాధ్యాయులు టీంకు అభినందనలు తెలిపారు. తాడేపూడెం భవితా దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో తాడేపూడెం లయన్స్ అధ్యక్షులు మద్దుకూరి మెహర్ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు దివ్యాంగుల పిల్లల మధ్యన నిర్వహించారు. దివ్యాంగులకు పిల్లలకు స్నాక్స్, నోట్బుక్స్, డ్రాయింగ్ బుక్స్, పలకలు అందజేసి లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ మురళీకృష్ణరాజు, లయన్ ఎస్వీఎస్ సత్యబాబు మాట్లాడుతూ డైమండ్స్ లయన్స్ అధ్యక్షులుగా లయన్ మద్దుకూరి మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో 6 మాసాల్లో 175 సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో తుమ్మాబత్తుల సత్యనారాయణ, భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుబ్బారావుపేటలో భవితా కేంద్రం నందు మా అధ్యక్షులు లయన్ మెహర్ ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పిల్లలందరికీ కూడా బుక్స్, స్లేట్స్, అదేవిధంగా తినుబండారు జరుగుతుంది. దీన్ని ప్రోత్సహిస్తున్న మా పేరు మురళీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా లయన్ మద్దుకూరి మెహర్ ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పేటలో ఉన్న ఈ భవిత విద్యాలయ కేంద్రం నుంచి మా డైమండ్ లయన్స్ క్లబ్ తరఫు నుంచి మా అధ్యక్షులు మద్దుకూరి మోహన్ ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ కూడా బుక్స్, స్లేట్స్, అలాగే బిస్కెట్స్ పంపిణీ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా ద్వారాగా నిర్వహిస్తున్న మా లయన్స్ క్లబ్ డైరెక్టర్ గారు పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మరొకసారి మా ప్రెసిడెంట్ గారు మోహన్ ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈనాటి వార్త ఎంతో సమాప్తం. నమస్కారం.